హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్ చాప్టర్కి సంబంధించి ట్రూ ఆర్ ఫాల్స్ ఈ ఎంసీక్యూస్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కషన్ చేస్తాము. సో ఇది ఎవరి కోసం అంటే సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళ కోసం. సో కమ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఏం చెప్తుంది ఫస్ట్ క్వశ్చన్లో అనేది చూద్దాం. సో just a second. One the explanation. First, list station number one. List station number one లో state with the reason whether the following statement are true or false. సో ఇవి ట్రూ ఆ ఫాల్సా అనేది చెప్పాలి. ఫస్ట్, ఓవర్ హీల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేజ్డ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. వాళ్ళు ఏమంటున్నారు, మనం ఓవర్ హీల్ ఎక్స్పెన్సెస్ పెట్టినామంట ఏదానికోసం, సెకండ్ హ్యాండ్ మిషనరీని పర్చేస్ చేసే టైంలో. సో వాట్ ఎవర్ మీరు పర్చేస్ చేసే టైంలో మీరు ఒక ఎక్స్పెండిచర్ని పెట్టినారు అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద మిషనరీ. ఏవైతే ఎక్స్పెండిచర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఐటమ్ ఆఫ్ మిషనరీ ఉందో అసెట్కి రిలేటెడ్, సో దాని అంతా మనం ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఆప్షన్ అనేది వాళ్ళు రెవెన్యూ అన్నారు కాబట్టి దిస్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సో ఎందుకు రాంగ్ చెప్తున్నాము అంటే ఏవైతే అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, సో పర్చేజ్ టైంలో ఎక్స్పెన్సెస్ని క్యాపిటలైజ్ చేయాలి కాబట్టి, సో ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు క్యాపిటలైజ్ చేయాలి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనేటప్పుడు పెట్టిన ఎక్స్పెండిచర్ కాబట్టి, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మిషన్కి పెట్టింటే మేబీ ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ ఫస్ట్ ఆన్సర్. సో ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేది వర్కింగ్ కండిషన్ ఎనేబుల్ లాంగ్ టర్మ్ అడ్వాంటేజెస్ వస్తుంది కాబట్టి ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ వచ్చినప్పటికీ అది క్యాపిటలైజ్. సో ఆప్షన్ ఫస్ట్ ఆ క్వశ్చన్కు ఆన్సర్ వచ్చేసి ఫాల్స్ అది. నెక్స్ట్, మనీ స్పెండ్ టు రిడ్యూస్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో డైరెక్ట్గా మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పొచ్చా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకుంటున్నాం. ఫ్యూచర్లో మనకు ఒక బెనిఫిట్ వచ్చినా ఆ బెనిఫిట్ అనేది లాంగ్ టర్మ్లో వస్తుందని మనకు అనిపిస్తే ఇట్ ఈస్ క్యాపిటలైజ్ ఎక్స్పెండిచర్. సో మనీ ఏవైతే స్పెండ్ చేస్తున్నామో వర్కింగ్ క్యాపిటల్ని చేసుకోవడానికి, వర్కింగ్ ఎక్స్పెన్సెస్ని తగ్గించే ఒక దానికోసం మనం మనీ స్పెండ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ క్యాపిటలైజ్. సో ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. నెక్స్ట్, లీగల్ ఫీజ్ టు అక్వైర్ ప్రాపర్టీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎస్, వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద అసెట్. ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో లీగల్ ఎక్స్పెన్సెస్ అక్వైరింగ్ చేయడానికి ఏదైనా ప్రాపర్టీకి, సో పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అవుతుంది కాబట్టి ఈ ఇంకరింగ్ ఏ దానికోసం ఇంకరింగ్ అవుతున్నాము, ఓనర్షిప్ రైట్ని తీసుకోవడానికి కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, అమౌంట్ స్పెంట్ హ్యాస్ లాయర్ ఫీ టు డిఫెండ్ ఏ సూట్ క్లైమింగ్ దట్ ద ఫర్మ్స్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగింగ్ టు ద ప్లేంటివ్స్ ల్యాండ్ ఈజ్ క్యాపిటల్ ఈ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఏమంటున్నాడు, లీగల్ ఎక్స్పెన్సెస్ని ఇంకర్ అవుతున్నాము, కరెక్టేనా? ఎస్, లీగల్ ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతున్నాము. ఎందుకోసం, ఫర్మ్ ఫ్యాక్టరీ యొక్క సైట్ వాటికి సంబంధించి రిగర్ అవుతున్నాము. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరా రెవెన్యూ ఎక్స్పెండిచరా అనేది క్వశ్చన్. ఇక్కడ లీగల్ ఎక్స్పెండిచర్ ఏదాని కోసం, టు డిఫెండ్ ద షూట్. జస్ట్ మనం డిఫెండ్ చేసుకోవడానికి, షూట్ని డిఫెండ్ చేసుకోవడానికి ఇంకర్ అవుతున్నాం. అంటే ఆ అసెట్ని మెయింటైన్ కోసం, అసెట్ని మెయింటైన్ కోసం ఎప్పుడైతే ఇంకర్ అవుతామో ఈ ఎక్స్పెన్సెస్ నైదర్ ఏ ఒక ఎన్ని బెనిఫిట్ అనేది ఏం సపరేట్గా రాదు ఈ ఎక్స్పెండిచర్ వల్ల, దాని యొక్క కెపాసిటీ ఏం పెరగదు, కొత్త అసెట్ ఏం రాదు. జస్ట్ ఆ ల్యాండ్ని, మన ల్యాండ్ని మనమని ప్రూవ్ చేసుకోవడం కోసం పెడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి ఇది ఫోర్త్ వన్ రాంగ్. ద అమౌంట్ లీగల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో దాని నుంచి ఎటువంటి ఎండ్యూరింగ్ బెనిఫిట్ అనేది ఆప్టెన్ చేయలేము. ఎనీ అడిషన్ అనేది ఏం కాదు, ప్రజెంట్ దానికి ఎన్ని కెపాసిటీ అనేది ఏం రాదు అసెట్కి, కాబట్టి ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, అమౌంట్ స్పెంట్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ worn అవుట్ పార్ట్ ఆఫ్ మిషన్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో సింపుల్గా ఒక ఐటమ్ని రీప్లేస్మెంట్ చేసినంత మాత్రాన అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. రీప్లేస్మెంట్ వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ వచ్చినప్పుడు మాత్రమే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, ఎక్స్పెన్స్ incurred on the repairs and whitewashing for the first time on purchase of an old building or
రెవెన్యూ ఎక్స్పెండిచర్. తప్పు. నువ్వు అసెట్ పర్చేస్ చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అట్ దట్ టైమ్, ఫస్ట్ టైం ఇంకర్ అవుతున్నావు అంతా డైరెక్ట్ రిలేటెడ్గా అసెట్ అవుతుంది కాబట్టి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపించుకోవాలి. నెక్స్ట్, ఎక్స్పెన్స్ ఇన్ కనెక్షన్ విత్ అప్టైనింగ్ ఏ లైసెన్స్ ఫర్ రన్నింగ్ ద సినిమా ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదు, మనము ఏదైతే ఉన్నామో అంటే కుడ్ నాట్ బి స్టార్ట్ వితౌట్ లైసెన్స్. సో లైసెన్స్ అనేది లేకుండా మనం చేయలేము కాబట్టి లైసెన్స్ అనేది రిక్వైర్మెంట్ కాబట్టి ఇది ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో వాటిని ఇది క్యాపిటలైజ్ చేసుకోవాలి. అండ్ క్యాపిటలైజ్ చేసేటప్పుడు కూడా డిఫర్ ఓవర్ ద పీరియడ్. సో ఒక్కొక్క ఇయర్ కి డిఫర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ ఏ ప్రీమియరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్ చేయాలి. సో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నారు కాబట్టి ట్రూకి వచ్చేస్తుంది. నెక్స్ట్, అమౌంట్ స్పెండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపరరీ హట్స్ విచ్ ఆర్ వర్ నెససరీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సినిమా హౌస్ అండ్ వర్ డిమాలిష్డ్ వెన్ ద సినిమా హౌస్ వాజ్ రెడీ హీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎస్, వాట్ ఎవర్. ఇప్పుడు మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే ఆ పర్సన్స్ ఉండడానికి అక్కడ కొంత టెంపరరీ హట్స్ ని పెట్టుకొని ఉంటారు, అవి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లకే వచ్చేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2 అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ స్టేట్ ద రీజన్స్ విచ్ విదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ అనేది చెప్పాలి. చెప్దాం. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ అప్టైనింగ్ లైసెన్స్ ఫర్ స్టార్టింగ్ ద ఫ్యాక్టరీ. సో నువ్వు ఫస్ట్ టైం మనీ పే చేస్తున్నావు ఎందుకోసం, ఒక 10,000 పే చేస్తున్నావు ఎందుకోసం, లైసెన్స్ ని అప్టైన్ చేయడానికి. లైసెన్స్ ని తీసుకొని ఏం చేస్తారు, ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లకి వచ్చేస్తుంది. అండ్ ఈ ఐటమ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ టు అక్వైర్ రైట్ టు క్యారీ ఆఫ్ ద బిజినెస్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేక అయిపోతుంది. నెక్స్ట్, 1,000 పేడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఇన్వెంటరీ టు ఏ న్యూ సైట్. ఇక్కడున్న ఇన్వెంటరీని ఇంకొక చోట పెట్టడానికి తీసుకొని పోతున్నాము, దానివల్ల ఎటువంటి ఎండ్యూరింగ్ బెనిఫిట్ అనేది ఏం పెరగదు కాబట్టి ఇట్ ఈస్ రెవెన్యూ ఈ ఎక్స్పెండిచర్. సో 1,000 ఏదైతే పే చేసినామో రిమూవల్ ఆఫ్ ఇన్వెంటరీకి న్యూ సైట్కి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ వస్తుంది. దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది పెరగదు. వాల్యూ యొక్క అసెట్ యొక్క వాల్యూ అనేది ఎటువంటిది పెరగదు. నెక్స్ట్, రింగ్స్ అండ్ పిస్టన్స్ ఆఫ్ అన్ ఇంజన్ వర్ చేంజ్డ్ అట్ ఏ కాస్ట్ ఆఫ్ టు గెట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే సేమ్ క్వశ్చన్నే ఇంకొక చోట నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడం కోసం, అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే మంచిగా ఇంకా కొంచెం మైలేజ్ మంచిగా ఇవ్వడానికి మనం ఖర్చు పెడుతున్నాం. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఎందుకు, దానివల్ల మనకి బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో 5,000 ఏదైతే పెడతామో ఇంజన్కి ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడానికి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అండ్ దీనివల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మన యొక్క ఫిక్స్డ్ అసెట్ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే ప్రాఫిట్ ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల. అందుకు ఎట్లా కాస్ట్ రిడక్షన్ అవుతుంది కాబట్టి ఎఫిషియన్సీ మంచిగా ఉంటే దాని వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా రాయాలి. నెక్స్ట్, మనీ పేడ్ టు మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఆర్ 8,000 ఫర్ ఇన్స్టాలింగ్ టెలిఫోన్ ఇన్ ద ఆఫీస్. సో అంటే ఇది అడ్వాన్స్ లాగా మనీ డిపాజిట్ చేస్తారు కదా. సో ఒక ల్యాండ్ లైన్ పెట్టుకుంటున్నాం అంటే ఇన్స్టాల్ చేయడానికి డిపాజిట్ చేస్తాము ఫర్ ఇన్స్టాలేషన్ కోసం. ఇది నాటే ఎక్స్పెండిచర్. సో ఇది అసలు ఎక్స్పెండిచరే కాదు, అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే పే చేస్తున్నామో అది ఎక్స్పెండిచరే కాదు. ఇట్ ఈస్ ట్రీటెడ్ హ్యాస్ అసెట్. మనం ఒక అమౌంట్ ఇచ్చినాము, అది రావాల్సినవి ఉన్నట్లు ఇది అసెట్ గా ట్రీట్ చేయాలి. అండ్ సేమ్ అడ్జస్ట్ చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అగేనెస్ట్ యాక్చువల్ టెలిఫోన్ బిల్స్ లో. ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో యాక్చువల్ అమౌంట్ కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. సో ఇది నైదర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నార్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, a factory shed was constructed at a cost of 1,000. A sum of 5,000 has paid incurred in the construction of temporary huts for storing బిల్డింగ్ మెటీరియల్. సో ఇప్పుడు ఏమైంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఏది, కాస్ట్ ఆఫ్ టెంపరీ హట్స్ ని. కాబట్టి ఇది ఏమవుతుంది, క్యాపిటల్ ఈ ఎక్స్పెండిచర్ అవుతుంది. అండ్ ఇక్కడ బిల్డింగ్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్, దానివల్ల మనకి జనరేట్ అవుతుంది ఎండ్యూరింగ్ బెనిఫిట్స్ అనేది జనరేట్ అవుతుంది బిజినెస్ కి ఓవర్ ద టైం కి మోర్ దెన్ వన్ అకౌంటింగ్ పీరియడ్ కి. సో కాస్ట్ ఆఫ్ టెంపరీ హట్స్ అనేది మెయిన్ కన్స్ట్రక్షన్ కి ఇన్సిడెన్షియల్ కాస్ట్ కాబట్టి దాని కాస్ట్ కూడా మనము క్యాపిటలైజ్ అనేది చేయాలి. దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బెస్ట్ టెక్ సొల్యూషన్స్ ఎవరు, బెస్ట్ టెక్ సొల్యూషన్స్ వాళ్ళు
బై చేసినారు అండ్ సెల్ చేస్తుంటారు. బై అండ్ సెల్ కంప్యూటర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ బిజినెస్. అంటే వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమి బై చేయడం సెల్ చేయడం అనేది వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్, ఇట్ పర్చేజ్డ్ 20 కంప్యూటర్ ఫర్ రీసేల్ టు ఇట్స్ కస్టమర్స్. 20 కంప్యూటర్లు కొనుక్కున్నారంట. ఫర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కంప్యూటర్ హీస్ 20,000. ఇట్ ఆల్సో పర్చేజ్డ్ ఏ కంప్యూటర్ కాస్టింగ్ 24,000 ఫర్ హిట్స్ అకౌంట్స్ టు బి ఏబుల్ టు మెయింటైన్ అకౌంటింగ్ రికార్డ్స్. సో నార్మల్గా కొంటున్నారు, దానిలో ఇంకొకటి కొన్నారు. పర్చేజ్ కంప్యూటర్ కాస్టింగ్ 24,000 ఫర్ ఇట్స్ అకౌంటెంట్ ఏబుల్ టు మెయింటైన్ అండ్ అకౌంటింగ్ రికార్డ్స్, ఇది సపరేట్ అండ్ ప్రింటింగ్ ఇన్వాయిస్. సో దాన్ని సపరేట్గా ఒకటి కొన్నారు, అది 24,000 పడింది. ఇప్పుడు మనం చెప్పాలి రెవెన్యూనా క్యాపిటల్ అనేది. ఫస్ట్, రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసేది ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ అండర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది ఇక్కడ, 20,000 ఇంటూ 20 కంప్యూటర్స్. ఇది సపరేట్. దీనివల్ల మనకి ఏమవుతుంది, బెనిఫిట్ అనేది పెరుగుతుంది కాబట్టి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా తీసుకోవాలి. సో బెస్ట్ టెక్ సొల్యూషన్ ఈజ్ ద బిజినెస్ బయింగ్ అండ్ సెల్లింగ్ కంప్యూటర్. ఎనీ కంప్యూటర్ పర్చేస్ ఫర్ రీసేల్ విల్ క్వాలిఫై రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో పర్చేస్ చేస్తున్నప్పుడు 20,000 ఇంటూ 20, 4 lakhs will be part of revenue expenditure. And at the same time computer purchase for maintaining the records and invoice తీసుకుంటే able to operate the business for longer period of time. Therefore ఆ 24,000 అనేది qualifies capital expenditure. So part of asset లకి తీసుకోవాలి. That is question number 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏముంటుందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, స్టేట్ విత్ రీజన్ వెదర్ ద ఫాలో బిలో ఐటమ్స్ రిలేటింగ్ టు బిజినెస్ ఆఫ్ ఏబి లిమిటెడ్ ఆర్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ అనేది చెప్పాలి. ఓకే, క్యాపిటల్ ఆర్ రెవెన్యూ అనేది చెప్దాం. నా ఫస్ట్ మిషన్ని తీసుకుంటున్నారు, కరెక్టా? మిషన్ని తీసుకుంటున్నారు. ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు? ఏ మిషన్ విత్ బుక్ వాల్యూ ఎంత? మిషన్ విత్ బుక్ వాల్యూ 10 lakhs ఉంది. 10 lakhs ఉన్న బుక్ వాల్యూ ఉన్న దాన్ని మనం సేల్ చేస్తున్నాము 12 lakhsకి, కరెక్టా? బుక్ వాల్యూ 10 lakhs ఉన్నదని 12 lakhs. అంటే ఇక్కడ నాకు 2 lakhs అనేది రిసిట్. ఆ రిసిట్ అనేది క్యాపిటల్ రిసిటా రెవెన్యూ రిసిటా? ఇది క్యాపిటల్ రిసిట్. ఎందుకు? రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో నాకు వచ్చేది కాదు. రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో వచ్చేదాన్ని రెవెన్యూ రిసిట్ అంట. ఇప్పుడు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ రిసిట్ లో కాదు, ప్రతిసారి నేను మిషన్లైనా అమ్ముకుంటూ ఉండడం కాదు కదా నా బిజినెస్. సో నా మిషన్ అనేది బుక్ వాల్యూ ఉన్నది 10 lakhsది, 12 lakhsకి సేల్ చేస్తున్నామంటే 2 lakhs is క్యాపిటల్ రిసిట్. నెక్స్ట్, ప్రీమియం అమౌంటింగ్ టు 1 lakh రిసీవ్డ్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. సో షేర్స్ ఇష్యూ చేయడం వల్ల నాకు 1 lakh వచ్చింది. షేర్స్ అనేది లైబిలిటీకి సంబంధించినది ఉంటుంది. సో నేను ఇష్యూ చేస్తున్నా అంటే వాటికి సంబంధించి ఉంటుంది. సో ఏదైతే అమౌంట్ ఎక్సెస్ రిసీవ్ చేసుకుంటున్నానో ఇట్ విల్ కమ్ అండర్ క్యాపిటల్ రిసిట్ లెక్క వచ్చేస్తుంది. రెగ్యులర్ కోర్స్లో నేను షేర్ని ఇష్యూ చేస్తూ ఉండను. సో 40%, 20% నాకు అవసరం వచ్చినప్పుడు నా షేర్ ఓనర్షిప్ని డైల్యూట్ చేస్తా, కానీ ప్రతిసారి డైల్యూట్ చేసుకుంటా అనేది ఉండదు. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ 20,000 రిసీవ్డ్ ఫర్ గూడ్స్ సోల్డ్ ఇన్ క్యాష్. సో సోల్డ్ చేసినాము క్యాష్కి, అంటే రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ కాబట్టి రెవెన్యూ రిసీట్ అయిపోతుంది. నెక్స్ట్, అమౌంట్ ఆఫ్ 5 lakhs రిసీవ్డ్ ఆన్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్రమ్ బ్యాంక్. ఆల్సో అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 40,000 వాజ్ రిసీవ్డ్ ఇన్ అడిషన్ టు ద మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ ఏమైంది, 5 lakhs ని రిసీవ్ చేసుకున్నాము ఎఫ్డిది, ఇంకొక 40,000ని రిసీవ్ చేసుకున్నాము ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది నార్మల్గా ఎఫ్డీలు ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ బికెమ్ రెగ్యులర్ కోర్సు. 5 lakhs అనేది ఎఫ్డి ఏదైతే ఉందో అది క్యాపిటల్ రిసిట్ అయిపోతుంది. సో ఇక్కడ చెప్తా చూడండి క్లియర్గా, 2 lakhs ఈజ్ క్యాపిటల్ రిసిట్. రిసీవ్ చేసుకునే ఎగ్జాంపుల్ ఫర్ క్యాపిటల్ రిసిట్. రిసీవ్డ్ సేల్స్ రిసీవ్ చేసుకుంటే రెవెన్యూ రిసిట్. ఫిక్స్డ్ డిపాజిట్ రికవరీ ఆఫ్ డిపాజిట్ అమౌంట్ అండ్ ఇట్ ఈస్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఆఫ్ రెవెన్యూ రిసిట్. నెక్స్ట్, గుడ్ పిక్చర్ లిమిటెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుడ్ పిక్చర్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ చేసినారు ఒక సినిమా హౌస్ని అండ్ ఇంకా అయినారు ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ని 31st March 2022కి. ఏం చేస్తున్నావు, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ని కొన్నాడు 9,000కి అండ్ రీపెయింటింగ్ చేపించిన ఫర్నిచర్కి 1,000. ఫర్నిచర్ వాజ్ ఇన్స్టాల్డ్ బై ఓన్ వర్క్మెన్, వేజెస్ ఫర్ 200. సో 9,000 ప్లస్ 1,000 10,000 ప్లస్ 200 10,200ని ఎక్కడ రాసుకోవాలి అనేది క్వశ్చన్. ఎక్కడ రాసుకోవాలి, టోటల్ కాస్ట్ వచ్చేసి 10,200. అంత అమౌంట్ వాట్ ఎవర్ అమౌంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ టైం పెడుతున్నాము అదంతా క్యాపిటలైజ్ చేయాలి. సిన్స్ వితౌట్ సచ్ ఎక్స్పెండిచర్ ఫర్నిచర్ అనేది అవైలబుల్ యూజ్లోకి రాదు కాబట్టి వాటిని అన్నిటినీ తీసుకొని క్యాపిటలైజ్ అనేది చేయాలి. సో 10,200 నేను క్యాపిటలైజ్ చేయాలి. టోటల్ కాస్ట్
10,200 నేను క్యాపిటలైజ్ అనేది చేయాలి. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ అప్టైనింగ్ ఏ లైసెన్స్ ఫర్ రన్నింగ్ ద సినిమా వర్త్ 20,000. During the course of the year, the cinema company was fined 1,000 for contravening the rules. Renewal fee 2,000. సో అట్ ద టైం ఫస్ట్ టైం నేను సక్సెస్ఫుల్లీగా లైసెన్స్ తెచ్చుకుంటున్నా అంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఫైన్ పే చేస్తున్నా అంటే మనం ఫాలో కాకుంటే పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్కి నేను రెన్యువల్ ఫీ పే చేస్తున్నా అంటే ఇది నాకే ముందుగానే పే చేస్తున్నా అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. కరెక్ట్గా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ టైం తీసుకున్న దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫైన్లు ఇవి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరగడమే, ఒకసారి ముందుకు వెనక్కి అయితేనే ఉంటుంది కాబట్టి ఫైన్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెన్యువల్ ఫీజ్ అనేది ముందుగానే నేను పే చేస్తున్నా కాబట్టి ఇట్ ఈస్ కమ్ అండర్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, ఫైర్ ఇన్సూరెన్స్ 1,000 వాస్ పేడ్ ఆన్ 1st October 2021 నార్మల్గా ఫర్ 1 ఇయర్కి. అంటే ఏమి, అక్టోబర్ 2021 నుంచి 2022 వరకు నాకు వచ్చింది. అంటే బట్ ఇన్ మిడిల్లో నాకు ఏమొస్తుంది, 31st March వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక 6 మంత్స్, ఇక్కడ ఒక 6 మంత్స్. సో ఈ 6 మంత్స్ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది కరెంట్ ఇయర్కి వస్తుంది. ఇది కరెంట్ ఇయర్కి వస్తుంది అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి రావాలి. ఇది నెక్స్ట్ ఇయర్ది ఈ ఇయరే పే చేస్తున్నా అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్కి రాసుకోవాలి, ముందుగానే పే చేస్తున్నా కాబట్టి. నెక్స్ట్, టెంపరీ హట్స్ వర్ కన్స్ట్రక్టెడ్ కాస్టింగ్ 1,200. సో 1,200 పెట్టి నేను టెంపరీ హట్స్ని పెట్టుకుంటున్నా. దే వర్ నెసరీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సినిమా. They were demolished when cinema was started. So whatever the expenditure incurred for the ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, దాని అన్నిటిని ఏం చేయాలా, క్యాపిటలైజ్ చేయాలా. సో క్యాపిటల్ లైజ్ ఇట్ ఈ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్, ఓవర్ హీలింగ్ ఎక్స్పెన్సెస్ 25,000 ఫర్ ఇంజన్ ఆఫ్ మోటార్ కార్ టు గెట్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఫ్యూయల్ ఎఫిషియన్సీగా రావడానుకుంటే నాకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి దాని ఎక్స్పెండిచర్ని నేను క్యాపిటలైజ్ చేయాలి. హోల్ హీలింగ్ ఎక్స్పెండిచర్ గెట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కాబట్టి బెనిఫిట్ అనేది ఉంది కాబట్టి నేను క్యాపిటలైజ్ చేయాలి. నెక్స్ట్, ఇనాగ్యురేషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 25 lakhs ఇంకర్డ్ ఆన్ ద ఓపెనింగ్ ఆఫ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. సో ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఇనాగ్రేషన్ ఎక్స్పెన్సెస్ అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నాము. ఆ ఎక్స్పెండిచర్ని నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అనేది ఏం ఉండదు. జస్ట్ పెట్టినాము, ఎక్స్పెండిచర్ రావచ్చు రాకపోవచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ విల్ కమ్ అండర్ రెవెన్యూ ఈ ఎక్స్పెండిచర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, లాస్ట్ వన్, థర్డ్ వన్, కంపెన్సేషన్ ఆఫ్ 2.5 crores paid to workers who opted for a voluntary రిటైర్మెంట్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమౌంట్ పేడ్ టు వర్కర్స్ ఆన్ వాలంటరీ రిటైర్మెంట్ అనేది రెవెన్యూ ఈ ఎక్స్పెండిచర్. బట్ వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్ 2.5 crores, 2.5 crores అనేది ఎక్స్పెండిచర్ అమౌంట్ అనేది వెరీ సిగ్నిఫికెంట్. అంటే మెటీరియాలిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మేబీ కావాలి అనుకుంటే ఆ అమౌంట్ని డిఫర్ చేసుకుంటే బెటర్. ఇట్ ఈస్ ఫర్ ఓవర్ ఫ్యూచర్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్స్ అండ్ రిసీట్స్ యాజ్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ. ఫస్ట్, 10,000 was spent as traveling expenses of the directors on trips abroad for purchase of capital assets. సో క్యాపిటల్ అసెట్ పర్చేజ్ చేయడానికి మనలు అక్కడ వెళ్తున్నారు డైరెక్టర్స్. అంటే ఏమి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దట్ అసెట్. సో ఆ ఎక్స్పెండిచర్ని నేను ఏం చూపించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూపించాలి. నెక్స్ట్, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ట్రేడ్ రిసీవబుల్స్ డ్యూరింగ్ ద ఇయర్. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే నా డెటార్స్ నుంచి నాకు అమౌంట్ వచ్చింది. రెవెన్యూ రిసీట్ రెగ్యులర్ కోర్స్ కాబట్టి. అమౌంట్ స్పెంట్ ఆన్ డెమాలిషన్ ఆఫ్ బిల్డింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిగ్గర్ బిల్డింగ్ ఆన్ ద సేమ్ సైట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ మిషనరీ డ్యామేజ్. మిషనరీ డ్యామేజ్ కి సంబంధించినది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ రెగ్యులర్ కోర్స్ కాబట్టి క్యాపిటల్ రిసీట్ లేక వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎయిత్ వన్ ఏం చెప్తున్నారు, ఎయిత్ వన్, ఆర్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఇన్ నేచరా కాదా. మిసెస్ ఏబిసి అనుకో, రన్ ఎ రెస్టారెంట్, ఒక రెస్టారెంట్ ని నడుపుతున్నాము. ఓకే, దే రెనోవేట్ సమ్ ఆఫ్ ద ఓల్డ్ క్యాబిన్స్. బికాస్ ఆఫ్ దిస్ రినోవేషన్ సమ్ స్పేస్ వాజ్ మేడ్ ఫ్రీ అండ్ నెంబర్ క్యాబిన్స్. సో దానివల్ల ఏమైంది, కొత్తగా నెంబర్ ఆఫ్ క్యాబిన్స్ అనేది ఇంక్రీజ్ అయినవి 10 నుంచి 13కి. సో ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల నాకు ఎర్నింగ్ కెపాసిటీ అనేది పెరిగింది అంటే
దిస్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో నెంబర్ ఆఫ్ క్యాబిన్స్ నాకు ఇంక్రీజ్ అయినవి, దానివల్ల ఫ్యూచర్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. రెనోవేషన్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ సెకండ్ వన్, మిసెస్ న్యూ ఢిల్లీ ఫైనాన్సింగ్ కంపెనీ సోల్డ్ సర్టెన్ గూడ్స్ ఆన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ బేసిస్. ఇందులో 5 కస్టమర్స్ వాళ్ళు పే చేయలేదు ఇన్స్టాల్మెంట్స్ ని, అండ్ టు రికవర్ సచ్ అవుట్ స్టాండింగ్ ఇన్స్టాల్మెంట్స్ ని ద ఫర్మ్ అనేది 10,000 ని స్పెండ్ చేసింది ఆన్ అకౌంటింగ్ లీగల్. ఇవేమి మనకి క్రెడిట్ లో తీసుకున్నారు బట్ అమౌంట్ పే చేస్తలేరు, అమౌంట్ ని పే చేయించుకోవడానికి నేను ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినాను. అవి కమ్స్ అండర్ రెవెన్యూ, రెవెన్యూ నేచర్, అవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. దానివల్ల నాకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఏం రాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని రికవర్ చేసుకుంటున్నా అంతే. నెక్స్ట్, మిసెస్ బలవ్ అండ్ Co. of Delhi purchased a missionary from Mrs. Shah and Co. of Ahmedabad. Mrs. Balla and Co. spent 40,000 for transportation of such missionary year ending 31st. So, at the time of purchasing the missionary, whatever the expenditure incurred, that will come under directly related to asset. So, capital expenditure like వచ్చేసరికి so capital expenditure గా చూపించాలి. నెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్. సో టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంది, చూద్దాం. ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ లో నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమంటున్నారు? ద నేచర్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ కన్సిడరింగ్ ద ఎక్స్పెండిచర్ బిట్వీన్ క్యాపిటల్. కాదు, మామూలుగా కన్సిడరేషన్ చేసేటప్పుడు అది రెవెన్యూనా కాదా అని కన్సిడర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక 5 పాయింట్స్ చూడాలి. ఏంటివి ఆ 5 పాయింట్స్? 5 పాయింట్స్ వచ్చేసి నేచర్, నేచర్ ఆఫ్ బిజినెస్ చూడాలి, రికరింగ్ నేచరా అనేది చూడాలి, తర్వాత పర్పస్ చూడాలి, తర్వాత ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ చూడాలి, ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ చూడాలి, తర్వాత మెటీరియాలిటీ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా చూడాలి. సో ఈ 5 చూడాలి మనం కన్సిడరేషన్ చేసేటప్పుడు. 5లో ఒకటి నేచర్ ఆఫ్ బిజినెస్. సో వాడు నాట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇది ఫాల్స్, ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో నేచర్ ఆఫ్ బిజినెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇన్ సపరేటింగ్ ద ఎక్స్పెండిచర్ బిట్వీన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయినాం ఫర్ మేజర్ రిపేర్స్ ఆఫ్ ద అసెట్ సో హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్టివిటీ కెపాసిటీ ఇన్ రెవెన్యూ ఇన్ నేచర్. ఏమైంది? మేజర్ ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతున్నాం ఇక్కడ, మేజర్ ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతున్నాం. దానివల్ల ఏమైంది? నాకు ప్రొడక్టివిటీ కెపాసిటీ పెరుగుతుంది. దాన్ని రెవెన్యూ అంటామా అంటే నో, ఇట్ ఈస్ క్యాపిటల్ నేచర్. మేజర్ రిపేర్స్ని ఇంకర్ కావాలా, ప్రొడక్టివ్ కెపాసిటీ పెరిగిందంటే క్యాపిటల్ నేచర్. నెక్స్ట్, అమౌంట్ స్పెంట్ యాజ్ లాయర్ ఫీ టు డిఫెండ్ ఏ సూట్ క్లైమింగ్ దట్ ద ఫర్మ్స్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగ్డ్ టు ద ప్లేంటిఫ్ ల్యాండ్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందాకనే మనం చెప్పినాము, జస్ట్ ఆ ల్యాండ్ ని తీసుకోవడానికి మళ్ళీ చేస్తున్నామంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేక వచ్చేస్తుంది. అమౌంట్ స్పెండ్ ఫర్ రిప్లేస్మెంట్ ఫర్ ఓవర్న్ అవుట్ పార్ట్ ఆఫ్ మిషన్ హీజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది కూడా మనం చెప్పినాము, రీప్లేస్మెంట్ కి సంబంధించి కాదు, జస్ట్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల అది ప్రాపర్ గా వర్క్ అవుతుంది తప్ప దాని నుంచి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది లేదు కదా. లీగల్ ఫీ టు అక్వైర్ ప్రాపర్టీ హీజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎస్, కరెక్ట్. అమౌంట్ స్పెండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపరీ హట్స్, ఇది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే, కరెక్ట్. నెక్స్ట్, ఎంసీక్యూస్. ఎంసీక్యూస్ లో ఫస్ట్ ఎంసీక్యూ, మనీ స్పెంట్ 10,000 హ్యాస్ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ డైరెక్టర్ ఆన్ ట్రిప్ ఫర్ పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో పర్చేజ్ చేయడానికి నువ్వు తీసుకుంటున్నావు అంటే అసెట్ కోసం కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అమౌంట్ స్పెంట్ ఆఫ్ 5,000 స్పెంట్ హ్యాస్ లాయర్ ఫీ టు డిఫెండ్ ఏ సూట్ క్లైమింగ్ దట్ ద ఫర్మ్ ఫ్యాక్టరీ సైట్ బిలాంగ్ టు ప్లేంటిఫ్ ల్యాండ్ ఈజ్. సో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎంట్రన్స్ ఫీ ఆఫ్ 2,000 రిసీవ్డ్ బై రామ్ అండ్ శ్యామ్ సోషల్ క్లబ్. సో ఒక క్లబ్ లో ఎంటర్ కావడానికి నువ్వు పేమెంట్ చేసుకుంటున్నావు. ఇక్కడ రిసీవ్డ్ బై రామ్ అండ్ శ్యామ్ సోషల్ క్లబ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇది క్యాపిటల్ రిసిట్. ఎంట్రన్స్ ఫీ ఒకసారి తీసుకుంటారు మెంబర్స్ దగ్గర, ఒక్కసారి తీసుకొని వాళ్ళకి ఓవర్ టైం బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు, లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఇస్తారు కాబట్టి మెంబర్గా అయిన తర్వాత క్యాపిటల్ రిసిట్ లేక అయిపోతుంది. నెక్స్ట్, సబ్సిడీ ఆఫ్ 40,000 రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ బై ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. వర్కింగ్ క్యాపిటల్ అంటే రెగ్యులర్ నేచర్, సో రెవెన్యూ రిసిప్ట్ లేక వచ్చేస్తుంది. ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్ చేసుకున్నాము అంటే నార్మల్గా ఇన్సూరెన్స్ అనేది రావు, వచ్చిందంటే ఇట్ ఈస్ క్యాపిటల్ రిసిట్స్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రిసీవ్డ్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన దానిపైన మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇట్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్. నెక్స్ట్, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఐడిబిఐ హ్యాస్ ఏ మీడియం టర్మ్ లోన్ ఫర్ ఆగ్మెంటింగ్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్. సో
రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. అయితే మనం మీడియం టర్మ్ లోన్స్ తీసుకున్నామో వర్కింగ్ క్యాపిటల్ కోసం అంటే రెగ్యులర్ నేచర్ కాబట్టి. రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్డినర్లీ హీస్ రిపోర్టెడ్ హ్యాస్ పార్ట్ ఆఫ్ ద ఎర్నింగ్ ఇన్ ద పీరియడ్ ఇన్ విచ్. సో సేల్స్ అనేది చేసినాం అనుకోండి. సో సేల్స్ రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్డినర్లీ హీస్ రిపోర్టెడ్ ఎక్కడ సేల్స్ ఈజ్ మేడ్ అనేది చూపిస్తాం, విచ్ ద సేల్ హీస్ మేడ్ కింద. నెక్స్ట్ నైన్త్ వన్ ఏమంటారు? ఇఫ్ రిపేర్ కాస్ట్ is 25,000, ఓకే, వైట్ వాష్ వచ్చేసి 5,000, 30,000, బోత్ దీస్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రజెంట్లీ యూజ్డ్ బిల్డింగ్, ఆల్రెడీ యూజ్ చేస్తున్న బిల్డింగ్ అది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ హీస్ 2,50,2,50ని ఎక్స్టెన్షన్కి. అండ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ వచ్చేసి 19,000. అమౌంట్ టు బి ఎక్స్పెన్సెస్, ఎంత అమౌంట్ నేను ఎక్స్పెన్సెస్గా చూపించాలి అనేది క్వశ్చన్, ఓకేనా. 25 చూపించాల్సిందే. నెక్స్ట్ 25 తర్వాత ప్లస్ 5,000 ఇది యూజ్డ్ బిల్డింగ్ ఇది, ప్లస్ దాని తర్వాత ఇది ఎక్స్టెన్షన్ కోసం 2,50,000 అండ్ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి 19,000. సో ఇది ఈ యూజ్డ్ బిల్డింగ్కి, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్కి, ఇది కొత్త బిల్డింగ్కి, న్యూకి. సో న్యూకి తీసుకపోయి నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో చూపించాలి, ఓల్డ్ది వచ్చేసి ఎక్స్పెన్సెస్గా చూపించుకోవాలి. సో 30,000 ఈజ్ మై ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ three critical questions. What are the basic considerations in distinguish between capital and revenue? Basic considerations ఏం తీసుకోవాలని చెప్పిన, 5 తీసుకోవాలని చెప్పినాను. ఆ 5 ఏమేమి చెప్పినాం మనము ఆల్రెడీ ఇందాక నేను చెప్పినది 5. జస్ట్ సెకండ్. నేచర్ ఆఫ్ బిజినెస్, రికరింగ్ నేచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్, పర్పస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ జనరేటింగ్ కెపాసిటీ ఆఫ్ బిజినెస్, మెటీరియాలిటీ ఆఫ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్, దానికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి రెవెన్యూ రిసీట్స్ ఏమి, రెవెన్యూ రిసీట్స్ కి ఎగ్జాంపుల్ ఏమి. సో రెవెన్యూ రిసీట్ అంటే రిసీట్ విచ్ అప్టైన్ ఇన్ కోర్స్ ఆఫ్ నార్మల్ బిజినెస్ యాక్టివిటీ ఆర్ రెవెన్యూ రిసీట్ అంటాము. ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ గూడ్స్, సర్వీసు, ఇంట్రెస్ట్ ఇన్కమ్. రెవెన్యూ రిసీట్ షుడ్ నాట్ బి ఈక్వేటెడ్ విత్ యాక్చువల్ క్యాష్ రిసీట్. రెవెన్యూ రిసీట్ ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి చూపించుకోవాలి. ఇవి క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన ఎంసీక్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూసుకుందాం. థ్యాంక్ యూ.